Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ జీరో స్పర్మ్ వస్తే మీరు చేసుకోవాల్సిన టెస్ట్లు, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎప్పుడైనా మీ స్పర్మ్ కౌంట్ జీరో వస్తే మొదటిగా 3 ఇష్యూస్ మనం గమనించుకోవాలి. ఒకటి, స్పర్మ్ శాంపుల్ కరెక్ట్గా ఇచ్చామా, అంటే కరెక్ట్ టైంకి మనం మినిమం 72 అవర్స్ టైం లైన్తో మనం శాంపుల్ తీసుకున్నామా, శాంపుల్ తీసుకున్న దగ్గర నుంచి కరెక్ట్గా కలెక్ట్ చేసామా, లేకపోతే మధ్యలో ఏమైనా డిస్కార్డ్ అయిందా, ఇట్లాంటివన్నీ చూసుకోవాలి. అండ్ నెక్స్ట్, స్పర్మ్ టెస్ట్ చేసినప్పుడు జీరో వస్తే భయపడాల్సిన అవసరం లేదు. సో యాజ్ పర్ గైడ్లైన్స్ కూడా అట్లీస్ట్ 3 శాంపుల్స్ ఇవ్వాలి. 3 శాంపుల్స్లో కూడా జీరో ఉంటే మీరు చేసుకోవాల్సిన బ్లడ్ టెస్ట్ ఏంటంటే FSH అనే టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఉంటుంది. FSH, LH, టెస్టోస్టెరాన్, ఎస్ట్రాడియోల్, ప్రొలాక్టిన్, ఇలా ఈ 5 హార్మోన్ టెస్ట్ చేసుకోండి. జనరల్లీ ఈ హార్మోన్స్ నార్మల్గా ఉంటే దీని అర్థం ఏంటంటే స్పర్మ్ కౌంట్ ప్రొడక్షన్ బాగానే ఉంది, కానీ దీంట్లో 2 సబ్ డివిజన్స్ ఉంటాయి. ఒకటి, ప్రొడక్షన్ బాగానే అవుతుండొచ్చు, కానీ బయటకు వచ్చే దారి రకరకాల కారణాల వల్ల అది బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే నార్మల్ ఇన్ఫెక్షన్స్ దగ్గర నుంచి, కంజెనిటల్ డెవలప్మెంట్ అనామలీస్ నుంచి, ఇలా రకరకాల కారణాల వల్ల ఈ స్పర్మ్ కౌంట్ ఏదైతే లోపల తయారవుతున్న స్పర్మ్ బయటకు రావడానికి ఛాన్స్ ఉండదు. సో అలాంటి కేసెస్లలో దాన్ని అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటాం. రెండో కామన్ కాజ్, ఇవి నార్మల్గా ఉంటాయి, బయటకు వచ్చే దారి నార్మల్గా ఉంటుంది, అప్పుడు కూడా స్పర్మ్ కౌంట్ తక్కువగా జీరో ఉంటుంది. కొన్నిసార్లు వెరీ 1 మిలియన్ క్రిప్టోస్పర్మియా అంటాం. ఇలాంటి ఉన్న కేసెస్లో మనం ఒక్కసారి స్టిమ్యులేషన్ స్టార్ట్ చేస్తే, స్టిమ్యులేషన్ ఆఫ్ ది సర్టోలీ సెల్స్ లేకపోతే లేడిక్ సెల్స్ స్టిమ్యులేట్ చేస్తే ఆటోమేటిక్గా స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవ్వచ్చు, టెస్టాస్టెరాన్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ థర్డ్ కాజ్, ప్రొడక్షన్లోనే డెఫిసిట్, అంటే పుట్టుకతోనే వచ్చిన డిఫెక్ట్స్ వల్ల జీరో కౌంట్ ఉండొచ్చు. దాని ప్రైమరీ టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అంటాం. ఇలా ప్రైమరీ టెస్టిక్యులర్ ఉన్న ఫెయిల్యూర్స్లో ఉన్న కేసెస్లలో మనం చేసుకోవాల్సిన కామనెస్ట్ టెస్ట్, మనం బ్లడ్ టెస్ట్ ఎలా ఉంది, ఈ హార్మోన్స్ అన్నీ ఎలా ఉన్నాయి, టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, స్క్రోటల్ డాప్లర్ చేసి టెస్టిక్యులర్ సైజ్ ఎలా ఉంది చూసుకుంటాము. ఒకవేళ హార్మోన్స్ చాలా ఎక్కువగా ఉంటే ఆ హార్మోన్స్ తగ్గించుకోవడానికి మందులు రాస్తాము. హార్మోన్స్ని కంట్రోల్లోకి తీసుకొస్తే అప్పుడు మనకి స్పర్మ్ కౌంట్ దొరికే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి హార్మోన్ లెవెల్స్ 3 to 7 మధ్యలోనే ఉండాలి. ఏ పర్సన్కైనా కానీ FSH అనే హార్మోను మీకు స్పర్మ్ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అయ్యే హార్మోను, ఇది 3 to 7 మధ్యలో ఉండడం వల్ల మీకు డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 3 to 7 ఉండాలి లేదో మనం ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ ఒకవేళ స్పర్మ్ కౌంట్, ఇప్పుడు మీకు ఈ అన్ని హార్మోన్స్ బాగానే ఉన్నాయి, అప్పుడు కూడా మనకి స్పర్మ్ కౌంట్ రావట్లేదు అంటే డెఫినెట్లీ ఒకసారి ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ అని ఉంటుంది. ఈ ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ చేయించుకోవడం వల్ల మీకు స్పర్మ్ బయటకు వచ్చే దారి, అంటే ఎజాక్యులేటరీ డక్ట్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే సెమినల్ వెసికల్స్ లెవెల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ప్రాస్టేట్ దగ్గర ఎనీ సిస్ట్స్ ఉన్నాయా, మిడ్ లైన్ సిస్ట్లు కానీ ఎక్కడైనా సిస్ట్స్ ఉన్నాయా, మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రొడక్షన్ డెఫిసిట్ ఉంటే నార్మల్గా వీళ్ళకి హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్స్ అంటాము. ఈ ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఒకవేళ ఎక్కువ హార్మోన్స్ చాలా ఎక్కువగా ఉంటే హార్మోన్స్ని కంట్రోల్ చేసేవారికి మనం స్పర్మ్ కౌంట్ పెరగడానికి ఎటువంటి మందులు ఇవ్వము. జీరో స్పర్మ్ చూడంగానే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ 3 విషయాలు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ కేటగిరీలో పడతారో మీరు టెస్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ప్లానింగ్ చేసుకోవచ్చు. ఎటువంటి సమస్యకైనా ఆన్సర్ ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ సో మచ్.